పరమశివుడి మీద పెట్టడానికి పోతుంటే పరమశివుడు పరుగు పరుగున వెళ్తున్నాడు. దానిని చూసి భస్మాసురుడు ఏమంటున్నాడంటే, ఆగవయ్య ఆగవయ్య శివ శివ, నేను ఆగలేను ఆగలేను భస్మాసురా. ఆగవయ్య ఆగవయ్య శివ శివ, నేను ఆగలేను ఆగలేను భస్మాసురా. ఈ విధంగా అడ్డుకుంటుంటే కూడా ఆ యొక్క పరమశివుడు పరగ పరగన వెళ్ళే దొండ పండులో దాగినాడు. అప్పుడు మీరు దొండ పండులో నుండి బయటకు రావాలని చెప్పి నేను వెళ్ళి దేవేంద్రుడి వేడుకునగా దేవేంద్రుడు ఒక మోహిని అనే అవతారమున వచ్చి ఆ భస్మాసురునితో ఆడి పాడి ఆలకించి అప్పుడు తన చెయ్యిని తన నెత్తి మీదే పెట్టుకునేలా చేసి అక్కడికక్కడే భస్మం అయిపోయాడు భస్మాసురుడు కదా స్వామి. ఎంత చెప్తున్నానో మీరు వినలేదు స్వామి. దయచేసి ఒక్కసారి నా మాట వినండి. దయచేసి మీరు ఆత్మలింగము ఇవ్వవద్దు స్వామి. పార్వతి, నీవు ఇంతే కాదు, రేపటి వరకు కూడా ఎన్ని శ్రీరంగ నీతులు చెప్పినా నేను వినను వినను వినను. కనుక నేను నాకు నచ్చినట్టు నేను చేయడమే నా బాధ్యత అని అంటాడు. ఇదంతా చూసి అయ్యో నారదమహాములు పాపం, పరమశివుడు పార్వతీదేవి ఎంత చెప్పినా పరమశివుడు వినలేదే. కనుక నేను ఎలాగైనా సరే ఇక నేరుగా ఆ యొక్క వైకుంఠము చేరి నారాయణమూర్తికి ధన్యము చేయాలని చెప్పి బయలుదేరుతున్నాడు. బయలుదేరాలి.